తిరుప్పావై వ్యాఖ్యానాన్ని ఎక్కడెక్కడ ఎవరెవరు వింటున్నారో, ఎవరెవరు చదువుతున్నారో, ఎవరెవరు చేస్తున్నారో, చూసి సంతోషిస్తున్నారో వాళ్ళందరికీ ఇహమునందు ఇది అది అని చెప్పనేలా విద్యలో ఉన్న వారికి విద్యాభివృద్ధి, వ్యాపారములో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి, రాజ్యం చేసేటటువంటి రాజులకి రాజ్య విస్తీర్ణత, వివాహము కానటువంటి కన్యపిల్లలకి వివాహము, వివాహితలై ఋతుస్నానము చేసి ఉన్నటువంటి స్త్రీలకి గర్భధారణ జరిగి శ్రీకృష్ణ పరమాత్మ వంటి ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మించడముతో సహా సమస్తమైనటువంటి కోరికలు ఈడేరతాయి అని ఫలసిద్ధి చెప్పి ఇంత పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావై అనబడేటటువంటి ఆఖ్యానము అని దీనిని పెద్దలు పూర్తి చేసి ఉన్నారు.